హలో గాయ్స్, మేమైతే ఇలా షూటింగ్కి వచ్చేసినాము. ఇది బలగం మూవీలో ప్రియదర్శిని హీరో ఉంటాడుగా, ఆ హీరో అంటారా. మూవీ నేమ్ వచ్చేసి మాకు తెలియదు ఇంకా. ఇది వచ్చేసి ప్రొడ్యూసర్. ఆల్రెడీ అక్కడ షూటింగ్ జరుగుతున్నట్టుంది గాయ్స్. మనం ఎవరైతే ఇప్పుడు షూటింగ్ లొకేషన్కి వెళ్దాం. ఇదైతే షూటింగ్లో హీరోస్కి కుట్టే డ్రెస్సులు అవి. షూటింగ్లో హీరో. హలో గాయ్స్ ఫ్రెండ్స్, మీకైతే ఇంతకుముందు చెప్పినా కదా షూటింగ్ జరుగుతుంది, మీకు అది చూపిస్తాను. మనం షూటింగ్కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం, దాదాపు 1 కిలోమీటర్ దాకా. అక్కడ మీకు బాలర్ బస్సులు చూపించినా కదా, షూటింగ్కి కావాల్సిన బస్సులు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూపించినాం. లోపల నా తెలిసి ఆ లోపల షూటింగ్ అవుతున్నట్టుంది. మనం లోపలికి పోదాం. అదంతా మా బ్యాచ్ చదువుకోండి. అక్కడ మా పిల్లల బ్యాచ్. మేమైతే బండ్లు వచ్చేసినాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం లోపలికి పోయి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. గాయస్, మీకు అయితే ఇందాక చెప్పినా కదా షూటింగ్ చూపిస్తాను. ఆ లోపల జరుగుతుంది. మళ్ళీ అయితే పోలీసులు లోపలికి. ఇదైతే బొల్లారలో జరుగుతుంది షూటింగ్. ఆ లోపల జరుగుతుంది చూడండి, కనిపిస్తుందా? లోపల షూటింగ్ జరుగుతుంది. అదే గ్రౌండ్ మేము మినీ బ్లాగ్ పెడతాం రా. ఏం పెడతాం మినీ బ్లాగ్? సాంగ్ వచ్చింది ఇప్పుడు కానీ గాయస్ మమ్మల్ని అయితే లోపలికి పంపిస్తలేరు షూటింగ్కి. అక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా కెమెరాది రాడ్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ కనిపిస్తున్నట్టుంది మీకు. నాకైతే అసలు అనిపిస్తుంది అసలు ప్రియదర్శిని ఇంకనేమో మనకి ఇంకా ఆ మూవీలో ఇది జాతిరత్న మూవీలో చిట్టి వచ్చింది కదా, చిట్టి అంట హీరోయిన్. నైతే లోపలికి కొనిస్తలేరు. ఒకసారి మనం లోపలికి ఎంట్రీ చేస్తే నేను మీకు చూపిస్తా. గాయస్, మమ్మీ చెప్పినా కదా షూటింగ్ అవ్వకుండా ఆర్డర్ జరుగుతుంది. కత్తంది కోజానికి సాంగ్ జరుగుతుంది. Ape, ahora